లోని బొకారో జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. లాల్ పానియా దగ్గర భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 6 మావోయిస్టులు మృతి చెందారు. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ లో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ నాడి తెలుసుకుందాం. సతీష్. నవీన్, జార్ఖండ్ లోని బోకారా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. లాల్ పానియా దగ్గర భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగినట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో 6 మావోయిస్టులు చనిపోయారని అధికారికంగా సిఆర్పిఎఫ్ బలగాలు సైతం కూడా ప్రకటించడం జరిగింది. ఇక సంఘటన స్థలంలో భారీగా ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలైన సిఆర్పిఎఫ్ సైతం కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఇక జార్ఖండ్ లోని బోకారా జిల్లాలో ఎన్కౌంటర్ లాల్పే దగ్గర భద్రతా బలాలకు మావోయిస్టులకు ఉదయం పెద్ద ఎత్తున కూడా కాల్పులు జరిగాయి. కాల్పుల సందర్భంలో దాదాపు 6 మావోయిస్టులు అక్కడికక్కడ మృతి చెందారు. మరికొంతసేపు కూడా కాల్పులు జరుగుతున్నాయని కూడా సిఆర్పిఎఫ్ బలగాలు చెప్తున్నాయి. మరోవైపు చనిపోయిన మావోయిస్టులందరూ బాడీలన్నీ కూడా సేకరించారు. ఎవరెవరు వారు ఎక్కడి నుంచి వచ్చారనే కోణంలో కూడా ఇప్పటికే విచారణ చేస్తున్నాం. మరోవైపు దాదాపు దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టులను మట్టు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపడుతుంది. అందులో భాగంగానే అనేక ఏరియాలలో కుమింగ్ పేరిట పెద్ద ఎత్తున కూడా ఆపరేషన్స్ నిర్వహిస్తుంది. తాజాగా జార్ఖండ్ లో కూడా జార్ఖండ్ పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ బలగాలు సైతం కూడా అదే తంతుగా ఈ రోజు కూడా ఉదయాన్నే మావోయిస్టులకు వారికి మధ్య ఎదురుకాల్పులు జరిగిన సందర్భంలో మొత్తం 6 మావోయిస్టులు ప్రాణాలు విడిచారు. మరికొంత ఆపరేషన్ జరుగుతుందని కూడా సిఆర్పిఎఫ్ బలగాలు అయితే ప్రకటించాయి. నవీన్, థ్యాంక్ యూ సతీష్.